45,000 ఓట్ల మెజార్టీ మాకు ఇచ్చారు. నీ అవసరం కైకలూరు నియోజకవర్గంలో అవసరం లేదు, ఇంట్లో పడుకోమని ఇచ్చారు. మళ్ళీ నువ్వు పడుకోకుండా బయటకు వచ్చి ఉత్తర ప్రగాలు బలికాలు పలికితే మాత్రం ఇది జగన్మోహన్ రెడ్డి రావణ పరిపాలన కాదు. ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే రామరాజ్యం. రామరాజ్యంలో నీలాంటి రాక్షసులకు తావులేదు. ఇప్పుడు వస్తాం రాజశేఖర బొమ్మ దగ్గరికి, వచ్చామా దండేశామా వెళ్ళిపోయామా అన్నట్టే ఉండాలి. నువ్వు గనక నోరు నిలిపే డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు కానీ మాట్లాడితే మాత్రం పెద్ద కామినేని శ్రీనివాస్ గారు అనుకోవచ్చు, ఆయన అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు క్షమించవచ్చు. ఆయన అభిమానులుగా మేమైతే క్షమించాం. దూరా నాగేశ్వరం నీ అక్రమాలకి ఆగడాలకి అంతా కైకలూరు నియోజకవర్గం తల్లు కట్టారు. దయచేసి నువ్వు నీ పెద్ద కొడుకు దగ్గర బెంగళూరులో ఉంటావు, హైదరాబాద్లో ఉంటావు, రెస్ట్ తీసుకో. కానీ కైకలూరు నియోజకవర్గ రాజకీయాలకు స్వచ్ఛత వాళ్ళకి ప్రజలకు ప్రశాంతంగా ఉండేటువంటి భాగ్యం కల్పించమని నేను కోరుతా ఉన్నా. మీరు పవన్ కళ్యాణ్ గారు పవగిని మోసినప్పుడే మేము వచ్చి మేము ఆపామా? అలా చెప్తారు, చేయమని అలా చెప్తారు. పక్కన కట్టుకోండి పోనీ, ఆ పక్కన కట్టేయండి. మీరేమన్నా పవన్ కళ్యాణ్ గారు మీ దూర నాయకులు వేసారుగా పవన్ కళ్యాణ్ పల్లకే మొత్తం అప్పుడు మేము ఎవరైనా వచ్చామా? ఈ రాజ్యం కొనసాగినప్పుడు దీనిలో చేసిన ఒక్క దాంట్లో తప్ప ఉంటే కాన్సెప్ట్ నేను తీసేస్తాం. ఇంట్లో 25 పాయింట్ చేస్తాను, 25 రాజశేఖర గారు ఆయన మంచిగా మహానోడు మీ ఎమ్మెల్యే గారు తెలిపారు చదువుతారు వచ్చిన వాళ్ళందరూ మీ కార్యకర్తలు. గడిగా నాకు